శుక్లాంబరధరం చదవాలి. ముందు వినాయకుడు చదవాలి, తర్వాత గురువుని చదవాలి, తర్వాత మీరు ఎన్ని చదువుకున్నా పర్వాలేదు. విఘ్నం అనే దానికి కూడా అధిపతిని పెట్టారు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఫస్ట్ వచ్చేది విఘ్నమే. అందులో మొదటి విఘ్నం మనసు ద్వారానే వస్తుంది. మనకి మనమే విఘ్నం పెట్టుకుంటాం, కాళ్ళు కట్టేసుకుంటూ ఉంటాం. అది ఎవరు మన కాళ్ళు కట్టేసుకునేది ఏంటి? మనసు. అదే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది, నిర్వీర్యం చేస్తుంది, డిస్కరేజ్ చేస్తుంది, నానా రకాలుగా మిమ్మల్ని ముందుకెళ్లకుండా చేస్తుంది. అదొక ప్రథమ విఘ్నం. సో ముఖ్యంగా సత్సంగంలో వచ్చే విఘ్నమే అది. ఇక్కడ కూర్చుంటాం కానీ మన మనసు ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. మనం ఇక్కడే కూర్చుంటాం కానీ మనసు ఎక్కడ పోతుందమ్మా? ఎక్కడెక్కడికో తిరుగుతుంది. అది ప్రథమ విఘ్నం. విఘ్నం వల్ల ఏం జరుగుతుంది? అనుకున్న ఫలితం రాదు. అటు విఘ్నాధిపతిని ఎప్పుడు కూడా మనం ప్రతి పూజలో కూడా మనం గమనించే ఉంటాం. మన హిందూ సంస్కృతిలో పూజ జరుగుతుందంటే ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయిందే ముందుకు వెళ్ళే పనే లేదు. ఆ తర్వాత పితృదేవతలకు పూజ చేస్తారు. మనకు తెలియదు, మంత్రాలు వచ్చేస్తుంది. అది పితృదేవతలకు చేయాలి. పితృదేవతలు మన 7 తరాల వరకు వాళ్ళే చూస్తూ ఉంటారు. పితృదేవతల కంట్రోల్ ఎంతవరకు ఉంటుందంటే మన 7 తరాల వరకు వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారు. 7 తరాలు దాటే వాళ్ళ పవర్ ఉండదు. ఇంకా ఆ లోకం దాటి వెళ్ళిపోతుంది ఆత్మ ఆ లోకానికి, అంటే ఆయన కంట్రోల్లో ఉండదు. ఆ ఆత్మ ఎక్కడ తిరుగుతున్నా 7 తరాల ఆత్మలు కూడా పితృలోకం కంట్రోల్లో ఉంటాయి, పితృదేవతల కంట్రోల్లో ఉంటాయి. అందుకని మన పితృదేవతని సంతృప్తిపరుస్తూ ఉంటే అవి వాళ్ళు తృప్తి చెంది మనల్ని ఒక్కొక్క మెట్టు పాస్ మార్కులు వేస్తూ ఉంటారు అనమాట. వేసి ఈ ఆత్మ పర్వాలేదు, మొత్తం యజ్ఞాలన్నీ చేస్తుంది ఈ ఆత్మ. కాబట్టి ఇది అయిన వెంటనే వారికి ముక్తి మార్గానికి దగ్గరగా ఉండే జన్మని ఇచ్చేస్తారు. దగ్గరగా ఉండే జన్మ అంటే మనిషి జన్మే. కాకపోతే మనిషి జన్మలో ఇంకా ఏ ప్రతిబంధాలు లేకుండా, అవరోధాలు లేకుండా మనకి ఉన్నది ఖచ్చితంగా కరెక్ట్గా అర్థమయ్యేలాగా మన జన్మ భగవంతుడు ఇస్తాడు. అంటే భగవంతుడి గురించి గ్రహించడం చాలా సులువు చేసేస్తాడు. అటువంటి మనిషి జన్మ వస్తుంది. ఇప్పుడు ఎంతమంది చెప్పినా చూడండి, మరి భగవంతుడి గురించి చెప్తే వాళ్ళకి ఏమీ ఎక్కదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతారు దాన్ని. ఎందుకంటే వాళ్ళ కృప లేదు, ఇంకా వాళ్ళకి అది ఆ దయ అన్నది లేదు. మరి వాళ్ళని మనకెందుకు అప్పచెప్పాడండి అంటే మన కర్మ కడుక్కోవడం కోసం అప్పచెప్పాడు. కర్మ కడుక్కోవడం కోసం భగవంతుడు మనకి అప్పచెప్తాడు. ఎందుకంటే మన పల్లెటూళ్ళలో తెలుసు, మనం ఇంత మోకాళ్ళ లోతు బురదలో వెళ్ళినప్పుడు బురద అంతా ఇంత అంటుకునేది కాళ్ళకి కదా. అప్పుడు ఏం జరుగుతుంది? అలా వదిలేస్తే దాన్ని కడుక్కోలేదనుకోండి, ఇంత మందాన ఏమవుతుంది? అది రాయిలా అయిపోతుంది. అది రాయిలా అయిపోతుందా? రాయిలా అయిపోతుంది. మరి దాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? సుతారంగా నీళ్లు పోసి వెళ్ళాలంటే పోద్దా? పోదు. ఏం చేయాలి? కాబట్టి ఒకటి కొట్టాలి, ఒక కర్ర తెచ్చి కాలిపోయినా సరే తప్పదు, కాలుకు నొప్పి తగులుద్ది. ఎందుకంటే పైన కొడితే కాలు కూడా నొప్పి వస్తుంది. కానీ 2-3 సార్లు కొడితే అది కొంచెం క్రాక్స్ ఇచ్చి అప్పుడు రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత అప్పుడు నీళ్లతో కడుగుతావు, తర్వాత పాలతో కడుగు, ఇంకా శుభ్రం అవుతుంది అని చెప్తున్నా. అంత ఉంది ప్రాసెస్. అలాగా మన కర్మలు కడుక్కోవడానికి కోసం ఒకసారి ఇలా బంకమ్మను గట్టగట్టిన బంకమ్మను జనాల్లో పడేస్తాడు మనల్ని. అంటే మన కర్మలు కడుక్కోవడం సరిగ్గా మొదలవ్వలేదని కూడా మన పూర్వజన్మల్లో మంచి బంకమ్మను గట్టి పడిపోయిన బంకమ్మను ఇప్పుడు చెప్పిన విధానంగా మన చుట్టూ అంటుకుపోయి ఉంటుంది. ఆ రకంగా జన్మలో పడేస్తాడు. సరే, అక్కడ తెలుసుకున్నాము, కర్రబట్టి అన్ని తాపులు పడ్డాయి, బాగా పడిన తర్వాత అది వదిలిపోయింది. నెక్స్ట్ జన్మకి వచ్చినప్పటికీ నీళ్ళతో పోస్తే పోయేలాగా బురద ఉండే దాంట్లో పడేస్తాడు తీసుకెళ్ళి. అప్పుడు కొంచెం చిన్నగా చేస్తేనే అది పోతూ ఉంటుంది. కర్మలో ఈజీగా కడుక్కోవచ్చు. ఆ తర్వాత అసలు కర్మ అది అంటుకోకుని జన్మలకు తీసుకొస్తాడు పాలలాగా. ఇట్లా ఉంటుందన్నమాట జీవాత్మ యొక్క యాత్ర. ఇంత ఉంది ఇందులో. అది ఎన్ని చెప్పి మనం పుట్టించలే దేవుడు, అదే ప్రాబ్లం. గురువుగారు వచ్చి ఇవన్నీ చెప్తాడు, తలనొప్పిగా ఉంటుంది. చెప్తున్నానమ్మా, ఇవన్నీ మనకి చెప్పి పంపిస్తే బాగుండేది. మనం తెలుసుకోవాలి, దాన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, రావాలి, కూర్చోవాలి, గురువు చెప్పాలి. చాలా సంతోషం. మనం ఎక్కడొచ్చామమ్మా? ఇంద్ర గర్వభంగం అయిపోయింది, అంతేనా సూర్యకుమార్ గారు? ఇద్దరు వెనకాల ఉండరు. ఓకే, ఇంద్ర గర్వభంగం అయిపోయింది. సో మనకు కూడా గర్వభంగం అయిపోయింది. ఇక ప్రేమలోకి దిగుదాం. కృష్ణ ప్రేమ అంటే దాని గురించి చెప్పనవాడు లేడు. దాని గురించి ఆ దేవుడితో తెలుసుకుందామని ప్రయత్నించేవాళ్ళే అందరూ. ఆ కృష్ణ ప్రేమను అనుభవించామంటే
అది అందుకోవాలంటే మనం ఆత్మగా ఉంటేనే తెలుస్తుంది. అది శరీరంగా ఉన్నంతసేపు కృష్ణ ప్రేమ మనకి అర్థము కాదు. ఎందుకు అంటే ఆ గోపికలందరూ కూడా, ఎవరైతే గోపికలు మనం అంటున్నామో వీళ్ళందరూ ఒకప్పుడు ఎవరు? ఋషులు. ఋషులు శరీరం జీవిస్తారా? వాళ్ళు వాళ్ళ జీవన విధానం మనలాగా ఉంటుందా? ఋషుల జీవన విధానం ఎలా ఉంటుంది? మేము ఆత్మని అని అంటూ పరమాత్మ యొక్క శోధనలో, పరమాత్మ యొక్క తపనలో వాళ్ళు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా పరమాత్మని వాళ్ళు ఆశించారు. ఏమని? ఆయన ఒకసారి ఆలింగనం చేసుకోవాలనుకున్నారు. చూసారా? అర్థమైందమ్మా? అంటే అందుకనే భక్తి అంటారు. భక్తిలోనే ఈ ప్రేమ అన్నది ఉంది. మిగతా మార్గాల్లో, జ్ఞాన మార్గం కానీ, కర్మ మార్గంలో కానీ, కర్మయోగంలో కానీ వాటిలో మీకు ఈ ప్రేమ అనే అనుభూతి, ఆనందం ఉండదు. ఆ ఋషులకి ఆ నాలెడ్జ్ లేదా? నేను ఆత్మనని, పరమాత్మని, ప్రకృతి అని, ధ్యానం అని. వాళ్ళు ఇప్పుడు ధ్యానమే చేస్తుంటారు కదా ఋషులు? ఏమైనా చేస్తుంటారా? ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు, వేరే పనే లేదు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళకు కూడా భగవంతుని యొక్క ఆనందం పొందాలనిపించింది. అది కేవలం భక్తి యోగంలోనే ఉంటుంది. అటువంటి భక్తులకి ఆ యొక్క ఆనందాన్ని ఇవ్వడం కోసమే పరమాత్మ భూమి మీదకి వస్తాడు. పరమాత్మ ఈ భూమిపైకి అందుకే వస్తాడు. వచ్చినప్పుడు మాత్రమే మన ఆనందాన్ని పొందగలుగుతాము. అది దీనిలో ఉన్నట్టు గూఢార్థం. కాబట్టి కృష్ణ ప్రేమను పొందాలంటే మనం చాలా ఆత్మగా ఉంటూ, ధనము ధన్ అంటారు, మనస్సు, శరీరము, ధనము అంటే మనకు ఏదైతే అదృష్టం, సౌభాగ్యం అనుకుంటాం అన్నిటినీ కూడా త్యజించండి, వదిలేమని కాదు, వాటన్నిటిని కూడా భగవంతుడికి అర్పించేసేసి, అంటే వాటన్నిటికీ తక్కువ విలువ ఇస్తూ కేవలం పరమాత్మ మన ప్రేమ యొక్క దాన్ని మనం ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే ఆ ప్రేమ అన్నది అర్థమవుతుంది. అవునా? లేకపోతే ఆ ప్రేమ అన్నది అర్థం కాదు. అందుకనే ప్రకృతి పురుషుడు అని పెట్టిన కారణం అదే. స్త్రీ పురుష ప్రేమలోనే ప్రేమ బాగా తెలుస్తుంది అన్నమాట. అందుకనే ఆ ప్రేమ అన్నది అట్లా పెట్టడం జరిగింది. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క భౌతిక ఇంద్రియ ప్రపంచంలో పడిపోయి కేవలం కామంతో కూడిన ప్రేమకే విలువిస్తాం, కానీ శుద్ధమైనటువంటి ప్రేమకి, ఆత్మ ప్రేమకి విలువ, అర్థం మనకి తెలియదు. అందుకని కృష్ణ ప్రేమని పదే పదే పాటలుగా, కావ్యాలుగా, కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు యుగాలు బట్టి. అందుకనే శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం అని అంటారనమాట. అంటే ఆయన ఏ రకంగా మనం పూజించినా కూడా మనకి ఆయన ప్రేమ, ఆయన భక్తి మనకి అందుతాయి. ఇంద్రియాలతో పూజించవచ్చు ఆయన్ని, ఇంద్రియాలు లేకుండా కూడా మనం ఆయన్ని ఆత్మగా కూడా ఆయన మనం పూజించవచ్చు. కృష్ణ ప్రేమ ఒక వివరణ పేజీ నెంబర్ 259కి వచ్చేయండి అమ్మ. శ్రీమద్ భాగవతంలో అత్యంత మధుర ఘట్టము గోపికల యొక్క కృష్ణ ప్రేమ. ఈ కృష్ణ ప్రేమ తత్వాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఆధ్యాత్మిక పరంగా పరిశీలించాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే నా గురించి నేను తెలుసుకోవడం. ఆ నేను అన్నది ఎవరు? మొట్టమొదటిగా ఆత్మ, జీవుడు. ఆ నేను అన్నదాన్ని కనుక మనం గ్రహించగలిగినట్లయితే మనకి ఆ ప్రేమ యొక్క, ఈ కృష్ణ గోపికల ప్రేమ అర్థమవుతుంది. నానాటికి మారుతుండే సాంఘిక వ్యవస్థకు అనుగుణంగా ఆచార వ్యవహారాలు, నీతి నియమాలు మారుతూ ఉంటాయి. అవి తెలుసు కదా. ఇప్పుడు లేడీస్ ఒకప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు బయటకు వస్తున్నారు. అలా ఒకప్పుడు సతీసాగమనం ఉండేది. ఒకప్పుడు కొన్ని కంట్రీస్లో బహుభార్యాత్వం ఉంది, కొన్ని చోట్ల బహుభర్తృత్వం ఉంది. రకరకాలుగా అవన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ ఇప్పటి సాంఘిక వ్యవస్థని, నైతిక నియమాలను దృష్టిలో పెట్టుకొని పౌరాణిక యుగాల్లోని సంఘటనలు విమర్శించడం, తీర్పు చెప్పడం సమంజసం కాదు. మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని నాకు అర్థమైన యాంగిల్లోనే చూస్తూ ఉంటాం. అది కాదు, మనకు అర్థం కాదని వదిలేసేయాలి. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రయత్నం చేస్తే మనకు అది అర్థం ఎప్పటికీ కాదు. గూఢార్థంలోకి వెళ్ళాలి, దాని మర్మంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకు అర్థం అవుతుంది. శ్రీకృష్ణుడు చోరుడు, జారుడు అనే అపవాదు చాలామంది మనకి చేస్తూ ఉంటారు. ముందు ముఖ్యంగా మనసులోంచి అది తుడిచేయాలండి అందరూ కూడా. శ్రీకృష్ణుడు పరమాత్మ. పరమాత్మ ఏంటి అంటే అర్థం ఏంటి? అన్నీ తానే, అందులోనూ అన్నిట్లోనూ తనే ఉండి అన్నీ తానే.
మళ్ళీ తానే అయినటువంటి అన్నిట్లోనూ మళ్ళీ తనే. చూడండి, అది అర్థం చేసుకోవడం ఎంత కష్టం కదా. ఈ శరీరంలో దేన్నైతే అంటున్నానో, ఆయన ఏదైతే శరీరం ధరించాడో అది ఆయనే. ఆ శరీరం లోపల ఉన్నది, దాని శరీరాన్ని నడిపించేలా చేస్తున్నది ఆయనే. తనని తాను నడిపించుకుంటున్నాడు. అర్థమైందా? అటువంటిదనమాట. కాబట్టి భూభారాన్ని తగ్గించడానికి, దుష్టులను శిక్షించడానికి బ్రహ్మాది దేవతల ప్రార్థనను మన్నించి భగవానుడు కృష్ణావతారాన్ని ధరింప సంకల్పించి ముందుగా దేవతలను యాదవులుగా భూలోకంలో జన్మింపుడన్నాడు. రామావతారంలో శ్రీరామచంద్రుని దివ్యమోహన సుందర విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవాలి అనే ఋషుల యొక్క ప్రగాఢ కాంక్షను తీర్చడానికి వారికి కృష్ణావతారంలో గోపికల జన్మ లభించినది. ఈ విధమైన కారణ జన్మలు ఈ గోకుల వాసులు. చూసారా? అంటే భగవంతుడు కేవలం దుష్ట శిక్షణ శిష్టరక్షణే కాకుండా భక్త అభీష్ట వరదాన కార్యాన్ని కూడా చేయ సంకల్పించాడు. ఎప్పుడైనా సరే భగవంతుడి భూమి మీదకి వచ్చాడంటే భక్తులు ఎవరైతున్నారో అప్పటి వరకు ప్రతి భక్తుడి యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తాడమ్మా. అందుకనే ఒక స్వాతి చినుకు ముచ్చపు చిప్పలో ఎలాగా ముచ్చపు ఎదురు చూస్తూ ఉంటుందో అదే రకంగా మనం ఎప్పుడు పరమాత్మ ఎప్పుడన్నా రావచ్చు, ఆయన వచ్చే టైంకి నా అభీష్టాన్ని నెరవేరుస్తాడు అని ఎదురు చూపులతో మనం ఎప్పుడు కూడా తయారుగా ఉండాలి. దానికి మన ఉదాహరణ ఏంటి? ఇప్పుడు ఇళ్ళలో ఎలా ఉంటుంది? ఇంటి యజమాని వచ్చేటప్పటికి శుభ్రంగా తను ఎప్పుడు వస్తాడా యజమాని చూస్తూ ఉంటుంది, అవునా కదా? ఎప్పుడు అట్లా చూస్తూనే ఉంటుంది. ఆ రకంగా మన భగవంతుడి గురించి కూడా చూస్తూనే ఉండాలి, తయారుగా ఉండాలి. ఆయన ఎప్పుడు అలా వెళ్ళిపోతాడో, ఎప్పుడు ఆయన దృష్టి పడుతుందో అనే విషయం మనం గ్రహిస్తూ ఉండాలి. ఒక దృష్టితోనే ఎన్నో జరిగిపోతాయి. అలా చూశాడంటే ఎన్నో జరిగిపోతాయి. కాబట్టి దేవకి వసుదేవులకి ఎందుకు జన్మించాడు? నంద యశోదులకు ముద్దులు బిడ్డ ఎందుకు అయ్యాడు? ఇవన్నిటికి కూడా కారణం ఏంటి? వాళ్ళందరూ కూడా భక్తులు. దేవకి పరమానందం, కృష్ణం వందే జగద్గురు అన్నాం లేదా మనం? అంటే దేవకీదేవి కోరుకున్న పరమ ఆనందాన్ని, ఉత్త ఆనందం అయితే పుట్టేవాడు కాదు అక్కడ. ఉత్త ఆనందం ఏముంది? కారు కొనుక్కుంటూ వచ్చేస్తుంది, ఏదన్నా చిన్న చిన్న వాటికి మనకు ఆనందం వస్తుంది కదమ్మా. మనకి తెలుసు ఆనందం అంటే ఏమిటో, కానీ చాలా చిన్నది, అవి అశాశ్వతమైనవి, క్షణికమైనవి. అది ఆనందం శాశ్వతంగా ఉండే ఆనందం కాదు. దానికి కొలతలు కూడా ఉన్నాయి. కొంచెం ఆనందం, ఇంత ఆనందం, అంత ఆనందం అని. ఈ పరమానందం అన్నదానికి కొలత అన్నది లేదు, అనంతమైన ఆనందం అన్నమాట. అటువంటి ఆనందం కావాలని కోరుకున్నది కాబట్టి దేవకి వసుదేవులు వారికి మాత్రమే పరమాత్మ పుట్టాడు. మేము ఎవరికైనా జన్మనంటూ ఇవ్వాలంటూ జరిగితే నీకే ఇవ్వాలి అని అన్నారనమాట. ఏదో పిల్లలు పుట్టాలని కాదు, మాకు పరమాత్మే పుట్టాలి. ఎంత తేడా ఉందమ్మా! ఏదో పిల్లలు పుట్టాలనుకోవడం వేరు, అది భక్తుడు, భక్తి, అది వాళ్ళ యొక్క అభీష్టం సిద్ధి కోసం ఆయన వచ్చాడు. అలాగే బృందావన గోపాలకు వైకుంఠాన్ని దర్శింపజేశాడు. యశోదమ్మకు తన నోట్లో బ్రహ్మాండాన్ని చూపించడం, గోపమ్మల వెన్నెలను దొంగిలించడం, గోపికలకు స్పర్శానందాన్ని ఇవ్వడం, ముచుకుందునికి ముక్తినివ్వడం, ఇవన్నీ కూడా కుచేలను అనుగ్రహించడం, ఇవన్నీ కూడా భక్తుడికి ఆయన ఇచ్చిన అనుగ్రహాలు. వీటిని లౌకిక దృష్టితో చూస్తే సంకుచితమైన అర్థాలు ఆపాదించడం సరికాదు. కృష్ణుడు నందుని ఇంట వెలసినప్పటి నుండి నందవ్రజంలోని ఆబాల గోపాలమందరికీ ప్రీతముడై పెరిగాడు. శిశువులతో వృద్ధులతో సహా అన్ని వయసులకు చెందిన స్త్రీ పురుషులే కాకుండా గోవులు దూడలు కూడా అతని యొక్క సమ్మోహన శక్తికి వశమైపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సింది, కృష్ణుడు అంటే ఓన్లీ గోపికల్ని ఆకర్షించాడమ్మా? లేదు. కృష్ణుడు అంటే అర్థం ఏమిటి? అందరినీ ఆకర్షించేవాడు. అందరినీ ఆకర్షించేవాడి పేరు కృష్ణుడు. అందరినీ అంటే అన్ని జీవాత్మలని, ఇక్కడ మనుషులు మాత్రమే కాదు. అంటే గోవులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పశువులు కావచ్చు, లేదు అక్కడ ఉన్న వృక్ష సంపద కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, ఏదైనా సరే ఆయన దీనికి ఆకర్షించబడి ఉంటాయి. ఎందుకని? ఆయన ప్రేమస్వరూపుడు, అంతే కదమ్మా. ఎవరైతే ప్రేమతో నిండిపోయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆకర్షణకి వీలవుతుంది. కానీ కోపంగా ఉన్న వాళ్ళని, ఏదైతే అషడ్వర్గాలు ఉన్నాయో, కామ క్రోధ మద మోహల మాత్సర్యాలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. ప్రేమ పరిపూర్ణంగా అనంతంగా ఉన్న వారే అటువంటి ఆకర్షణగా ఉండగలుగుతారు. అది గమనించాలి మనం. అయితే గోపెమ్మల ఇళ్లలోని వెన్నలు దొంగిలించడంలో అంత ఆంతర్యం ఏమిటి? మరి దొంగతనాలు ఏమిటి? గోపెమ్మల ఇళ్లలో వెన్నలు దొంగిలించడం ఏంటి అని అంటే, ఈ విషయాన్ని కొంచెం ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి.
పాలలోని అత్యుత్తమైన భాగం వెన్న. పాలను తరచి తరచి చిలికితే లభ్యమైన నవనీతమది. అలాగే మానస సాగరాన్ని తరచి తరచి మధించితే ఉత్పన్నమయ్యే నవనీతమే భక్తి ప్రపత్తులు. సరే, అంటే మనస్సుని మధించి 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 భగవంతుడి యొక్క మీద విపరీతమైనటువంటి అనురాగంతో స్టార్ట్ అయ్యి, ఇష్టంతో మొదలయ్యి, ఆసక్తితో మొదలయ్యి, ఏమా అది అనురాగంగా మారి, అది ప్రేమగా మారి, విరహంగా మారి, ఎంత అంటే భగవంతుడు లేదే నేను ఉండలేను అన్న స్థితికి రాగలిగిన అది మదనం. మనసుని ఆ రకంగా మదించడం అనమాట. అటు ఇటు పోయే మనసును ముందు కుదురుగా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత తనకి ఏది ఇష్టమో చాక్లెట్టో బిస్కెట్టో అలాంటిది ఇవ్వాలి. అంటే చిన్న పూజలు చేయడము, వెళ్ళి సత్సంగంలో కూర్చోవడము, అటు ఆ మనసుకి కొద్ది కొద్దిగా భగవంతుడి యొక్క రుచి చూపిస్తూ, ఆ తర్వాత ఆ యొక్క మనసుని, ఆ మనసే లేచి నిలబడి పరిగెట్టేలాగా డ్యాన్స్ చేసేలా చేయగలగాలి. ఎవరి కోసం? భగవానుడి కోసం. తనకే తెలియదు ఎందుకు డ్యాన్స్ చేస్తుందో ఆ మనసు. ఎందుకమ్మా అంత ఉత్సాహంగా ఉన్నావు? ఏమో కారణం తెలియదు. భగవంతుడు తలుచుకుంటేనే ఉత్సాహం వచ్చేస్తుంది. కారణం ఉందా అక్కడ? ఏం లేదు. ఒక తలుపుతోనే ఉత్సాహం వచ్చేస్తుంది మనసుకి. ఒక తలుపు రాగానే విపరీతమైనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ తలుపు పోతుందో, మాయ తలుపు వస్తుందో, విరహం వచ్చేస్తుంది. అది అటువంటి మానసిక స్థితిని అది భక్తి ప్రపత్తులుగా మారుతుంది. అప్పుడు అది భక్తి ప్రపత్తులుగా మారుతుంది. అంటే భక్తి అంటే ఏంటి? భక్తి ప్రపత్తులు అంటే అర్థం ఏమిటి? నాకు ఇష్టం ఏదో అది కాదు, నీకు ఇష్టమైన పని నేను చేస్తాను. అది భక్తి అంటే. భగవంతుడికి ఏదైతే ఇష్టమో అది మాత్రమే నేను చేస్తాను. అందుకే ఏమంటారంటే దాసభావం అంటారు. ఒక దాసుడుగా, ఒక సేవకుడిగా మనం భక్తిని అందించినప్పుడు ఆయన ఇష్టాయిష్టాల మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు మనం చేస్తేనే మనకు ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది తప్ప నా ఇష్టం ప్రకారం నేనేం చేయాలి అన్న విషయం మనం అనుకోకూడదు. దానివల్ల ఉపకారం జరుగుతుంది భగవంతుడిగా మనకి. కానీ ఎక్కడైనా బయట మాయలోకంలో జరిగేది ఏంటి? ఎవరైనా యజమాని మన సావకుడిగా ఉన్నాం అనుకోమ్మా, ఆయన పని చెప్తే ఎవరికి లాభం? మనకేం లాభం? యజమాని మనకు చెప్తే లాభం లేదు, వాడికే లాభం. మాయలో. భగవంతుడిలో మనకి లాభం, మనకి మోక్షం వస్తుంది, మనకి ముక్తి వస్తుంది. ఆయనకేం లాభమా? ఆయనకేమో ఉపకారం చేసామా మనం? ఏమన్నా ఉల్టా లేదు. మాయలో అలా కాదు. మాయలో యజమానికి ఎక్కువ లాభం జరుగుతుంది. వీడికి ఏదో చిన్న కూలి డబ్బులు, లేకపోతే ఆ పూట కొంచెం భోజనం, లేకపోతే మందు కొడితే మందు, ఏదో దొరుకుతాయి వాడికి, కొన్ని సుఖాలు దొరుకుతాయి వాడికి, అంతే. అంతకుమించి ఏం దొరకదు వాడికి. ఇక్కడ గమనించండి, అది తేడా. భక్తికి మామూలు జీవితంలో ఉన్న ప్రేమకి తేడా అది. అర్థమైందమ్మా? ఆ భక్తి ప్రపత్తులు మనలో పెరుగుతాయి. ఆ మనసుని మధించాలన్నమాట. వీళ్ళు ఆ పని చేశారు. ఇదే భగవంతునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యము. అందుకే భగవంతుడిని ఏమంటారు? మానస చోరుడు, చిత్తచోరుడు అంటారు. అంటే మనకి తెలియకుండానే మన మనసు, మన చిత్తము కూడా దొంగిలించబడతాయి. అరే ఏమిటి నా మనసు నా దగ్గర లేదే అంటాం. అంటే ఏమిటి? దొంగిలించబడింది. అంతే కదా దాని అర్థం. నా మనసు నాలో లేదు, నా చిత్తం నా మాట వినడం లేదు. కేవలం పరమాత్మ యొక్క మాట, పరమాత్మ యొక్క ఊహ, పరమాత్మ యొక్క ఊసు, ఇవి తప్ప మనసుకి ఇంకేమీ కూడా అందట్లేదు. కాబట్టి మానసచోరుడు, చిత్తచోరుడు అని భక్తులు స్తుతిస్తూ ఉంటారు. కానీ ఎన్ని తెలియపోయినా కూడా గోపమ్మలు పరిపక్వత చెందిన భక్తులు. పరిపక్వత చెందిన భక్తులు అంటే ఏంటి? ఏమీ ఆశించని భక్తులు. అది పరిపక్వత. భక్తిలో పరాకాష్ఠ అంటే అర్థం ఏంటి? తనకంటూ ఏమీ ఆశించరు, తనకంటూ ఏమీ ఆశించని పరిపక్వత భక్తి. ఇవన్నీ మనం చెప్పుకున్న సిద్ధాంతాలన్నీ వాళ్ళకి తెలియదు. అన్నీ తెలియపోయినా వాళ్ళలో పరిపక్వతమైన భక్తి ఉంది కాబట్టి తెలియాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇక జారత్వం అంటారు. అంటే ఏంటి? ఎవరు పడితే వాళ్ళు తిరిగాడు, విపరీతంగా నానా రకాలుగా పిచ్చి వేషాలు వేసాడని కూడా రకరకాల కామెంట్ చేస్తుంటారు. కానీ అతను తన 12వ ఏటనే బృందావనం విడిచిపెట్టేశాడు. మొదలు వెళ్ళి తిరిగి రానే లేదు. మరి వయసు రీత్యా చూస్తే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల్లోనే ఆయన చేసి శిల్ప చేష్టలన్నీ ఆ టైంలోనే ఉన్నాయి. మరి లౌకికంగా చూస్తే అవన్నీ వర్కౌట్ అవ్వవు కదమ్మా. మనం అనుకోవడానికి తప్పు కదా అది. అదేదో సినిమాలో పాట కూడా ఉంది, మన చిన్నప్పుడు సినిమా, రాజబాబు సినిమా. అదంతా చెప్పి మా తాతయ్య అంటుంది. గుర్తుందా ఆ పాట?
ఏ సినిమాలో గుర్తులేదు నాకు, అంత గుర్తులేదు నాకు సినిమాలు. పాడారా? పాడారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చూసారా మీరు సంకల్పంలో వచ్చేసింది, అదే వచ్చింది. అదే అదే చూసారా మీ సంకల్పం ఎలా వచ్చిందో ఇక్కడ. అదే అన్న మా భగవంతుడు మీ ఎడలో ఉన్న కారణం అదే. ఇదొక పరీక్ష, మీరు పరీక్ష పెట్టింది గెలిచేశారు మీరు అంతే. ఏమన్నాగా అది గుర్తులేదులేండి, అయ్యుండొచ్చు, నాకు తెలియదు. వదిలేండి ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దు, మనకి ఆ డిస్కషన్ వద్దు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మనం. అయితే నా ఉద్దేశం అదే అనమాట. అంటే ఏంటనమాట, ఎలాగైతే ఆ పాటలో చెప్పినట్టుగా అంతా విన్న తర్వాత తాత మనవరాల సంగతి తెలిసిందో, అలాగే ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు చాలా చిన్న వయసులో ఇవన్నీ చేశాడు. దాని అర్థం ఏమిటి, వాళ్ళకి అంత చిన్న వయసులో ఉన్నవాడిని కూడా వాళ్ళు మర్చిపోలేకపోయారు. అంటే పరమాత్మకి ఆత్మకి ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో మీ వయసుతో నిమిత్తం లేదు. ప్రహ్లాదుడే ఉదాహరణ కదమ్మా, ప్రహ్లాదుడు ఉదాహరణ, ధ్రువుడికి ఉదాహరణ, నచికేతుడికి ఉదాహరణ. కాబట్టి వయసుతో నిమిత్తం అన్నది లేదు. మరి ప్రేమకి వయసుతో నిమిత్తం లేదు, పరమాత్మతోనే మనకి నిమిత్తమై ఉంది. అది తెలుసుకున్న వాళ్ళకే ఈ యొక్క కృష్ణ ప్రేమ అని అర్థమవుతుంది. కృష్ణ ప్రేమ అంటూ అర్థమైందంటే అది మీ దగ్గర ప్రేమ వచ్చేసినట్టే లెక్క. ఇందులో రెండు లేవు, తర్వాత వేరే మెట్టు అన్నది లేదు. అర్థం అవడమే అసలు మెట్టు. అది అర్థమైంది, కరెక్ట్గా అర్థమైంది అంటే అది చాలు, మీరందరూ అనుగ్రహించబడతారు ఆ విషయంలో. అతడు మానవ మాత్రుడు కాదు, భగవంతుడు అని గ్రహిస్తే అతని శాస్త్రం లౌకిక పరంగా కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో మనం పరిశీలిస్తాము. అది అంటే వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మకే సర్వస్వం అర్పించిన త్యాగధనులు. వారు తమ భర్తలను, బంధువులను, సకల బంధాలను వదిలించుకొని తమ ఆరాధ్య దైవం యొక్క పాదాల చెంత పడి ఉండడమే జీవిత పరమార్థము అని, ఇంకేమీ అవసరం లేదని దృఢంగా విశ్వసించిన అనన్య భక్తులు. గోపికల భక్తి అత్యుత్తమ భక్తిగాను పరాభక్తిగాను వర్ణించబడినది. వారి భక్తి పారవశ్యాన్ని తిలకించిన నారద మహర్షి, ఉద్ధవుడు ఆశ్చర్యచకితులయ్యారు. పరాభక్తి అంటే పరా అంటే మాయ దాటి ఉన్న భక్తి, ఈ మాయలో ఉన్న భక్తి కాదు. అంటే ఆత్మలో పరమాత్మ ఉన్న భక్తిని పరాభక్తి అంటారు. అంటే రమణ మహర్షి ఉదాహరణ తీసుకోవచ్చు. రమణ మహర్షి లేకపోతే మా స్వామినారాయణ గురువులందరూ కూడా అట్లాంటి వాళ్ళే. వాళ్ళ శరీరంలో ప్రతి కణము కూడా పరమాత్మే ఉంటాడు, ప్రతి కణం కూడా. కాబట్టి వాళ్ళ శరీరానికి పెద్ద విలువేమి ఇవ్వరు. శరీరం అలాగని శరీరం ముసలిదవదా, అవుతుందా, వాళ్ళకి అవుతుందా, అవుదా, అవుతుంది. దాని ధర్మం అది. మిగతా ఏ ధర్మంలోనూ వాళ్ళు వేలు పెట్టరు. అంటే మాయలు మంత్రాలు వాళ్ళు చేయరు. సిద్ధులన్నీ ఉంటాయి వాళ్ళకి, కావాలంటే చేస్తారు. వాళ్ళు చేస్తున్నట్టు మనకు తెలియదు. ఎక్కడ చేస్తారు, భక్తులు ఎడలా, లేకపోతే ఎక్కడ ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు. చిన్నగా మనకు తెలియకుండా జరిగిపోతుంది అది చేస్తున్నది ఏమిటో కదా. అంతే తప్ప కనబడుతూ మనకు అర్థమయ్యేలాగా మాయల మాంత్రికులాగా, మెజిషియన్ లాగా వాళ్ళు చేయరన్నమాట. అది దాన్ని ఏమంటారు, పరాభక్తి. అంటే కళ్ళు మూసినా తెరిచినా, చూసినా చూడకపోయినా, పగలైనా రాత్రి అయినా, మెలకువగా ఉన్నా నిద్రపోతున్నా, ప్రతి క్షణము వాళ్ళ పరమాత్మ అలా కనిపిస్తూనే ఉంటాడు. పరమాత్మ మాత్రమే కనిపిస్తాడు. అదేమిటండి మరి ఆయన నాతో మాట్లాడారు కదా, నీలో కూడా పరమాత్మనే చూశాడు ఆయన. నువ్వు నన్ను చూశాడు, నన్ను నాతో మాట్లాడాడు నువ్వు అనుకుంటున్నావు. అనుకో, పర్వాలేదు. కనీసం అలా అనుకున్నందుకైనా నీ కనీసం ఆయన నమస్తే పెడితే కొన్ని కోట్ల సంవత్సరాలు పోతాయి నీ కనీసం. నీకోసం ఆయన మాట్లాడాడు నీతో, అది అనుగ్రహం. కనీసం నీతో మాట్లాడంటే నీ మీద దయ, కృప. లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదు. మామూలు వాళ్ళకి అది సాధ్యమయ్యే పని అది కాదు. అది పరాభక్తి అంటారు. ఏమ్మా, వీళ్ళందరూ పరాభక్తి ఉన్నటువంటి గోపికలు. వీళ్ళందరూ కూడా రకరకాలుగా, ఇప్పుడు ఏంటంటే ఒక్కోళ్ళు ఒక ఆనందం ఒక్కో రకంగా అనిపిస్తుంటుంది. వాళ్ళు రకరకాల కృష్ణుడిని ఊహించుకుంటూ ఉన్నారనమాట. ఎవరి ఊహలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఊహిస్తూనే ఉన్నాడు. కానీ సడన్గా వాళ్ళ దగ్గర నుంచి మాయమైపోయాడు. అలా మాయమైపోయేటప్పుడు వాళ్ళు చాలా బాధ వేసిందనమాట. అప్పుడు ఈ ఉదాహరణకి 16,000 మంది గోపికలు పెళ్లి చేసుకున్నారని కూడా ఒక అపవాదం ఉంది. దానికి ఏం చెప్తారంటే ఇక్కడ మనకి, నరకాసురునిచే చెరపట్టబడ్డ రాజకన్యలను కృష్ణుడు నరకుని వధించి విడుదల చేసి వారిని తమ తమ గృహాలకు పంపించే ఏర్పాట్లు చేశాడు. కానీ ఆ రాజకన్యలు తమ తల్లిదండ్రులు తమ స్వీకరించరు కనుక ఇళ్లకు పోలేము అన్నారు. కృష్ణుడే తమను రక్షించి ఆదరించాలని, తాము అతన్నే వివాహం చేసుకుంటామని వారు ప్రాధేయపడ్డారు. అప్పుడు కృష్ణుడు వారందరినీ ద్వారకకి పంపించి
తాను 16,000 కృష్ణ రూపాలను ధరించి అందరినీ వివాహం ఆడి వారితో వేరువేరు ఇళ్లలో కాపురం ఉండి వాళ్ళ సంతానం కూడా అనుగ్రహించాడు. దిక్కులేని రాజకన్యలను రక్షణ కల్పించడం జారత్వం కాదు కదా. ఇటువంటి అద్భుత చర్యలు కేవలం భగవంతుడే చెయ్యగలడు. ఇది మనం గమనించాల్సిందమ్మా. ఇక్కడ తర్వాత వచ్చేటప్పటికి పరీక్షిత్కి ఇదంతా చెప్పిన తర్వాత పరీక్షకు చెప్తుంటారు కదా, భారతం చెప్పేటప్పుడు పరీక్షకు శుకుడు చెప్తున్నాడు కదా భాగవతం చెప్తున్నప్పుడు ఆయనకి కూడా డౌట్ వచ్చేసింది ఇక్కడ. ఏమిటి మరి, కొంతమంది ఇల్లు వాకిలి వదిలేసి శ్రీకృష్ణుడి దగ్గర పరిగెట్టారు, కొంతమందిని అలా పరిగెట్టనివ్వకుండా ఆయన దగ్గర వెళ్ళలేకుండా నిర్బంధించారు. వాళ్ళు ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నామే అని బాధపడుతూ అక్కడే ప్రాణాలు వదిలేశారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అని అడిగాడనమాట. ఆయన ఎందే మనసు నిలుపుకొని ప్రాణాలు విడిచారు కదా, వాళ్ళకి మోక్షం ఎలా లభించింది అని అడుగగా శుకుడు ఇలా చెప్పాడు. రాజా, ధ్యేయ వస్తువు రజోగుణ తమోగుణోపేతమైనట్టుదైతే జాత మనసు ఆ గుణాలతో నిండిపోతుంది, అతనికి దుఃఖమే మిగులుతుంది. అంటే మనం దేనైతే చూస్తామో, ఏమైతే వింటున్నామో అవన్నీ కూడా రజోగుణము తమోగుణంతో ఉన్నవి అయినట్లయితే మనం కూడా, మన మనసు కూడా అదే రకంగా అయిపోతుంది. అందుకని మనందరం ఏం చెప్తాం, టీవీలో ఏది పడితే చూడొద్దు అని ఎందుకు చెప్తామంటే మనం కూడా రజో తమో గుణాలకి లోనైపోతాము అని చెప్పడం అనమాట. దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి? దుఃఖం. దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి? దుఃఖం. అందుకని ఏం చెప్తున్నాడు అనమాట, ధ్యేయ వస్తువు సత్వగుణోపేతమైనట్టుదైతే ఆనందం కలుగుతుంది అదన్నమాట. అది మొన్న కూడా మీకు చెప్పుకున్నాను ఈ విషయం. సత్వగుణం ఉన్నటువంటి పరిసరాల్లో కానీ సత్వగుణం ఉన్నటువంటి సత్పురుషుని యొక్క గుర్తు తెచ్చుకుంటే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ, మనోమాలిన్యాలన్నీ వాటికి అవే తొలగిపోతాయి. ఇది కారణం. సో సత్వగుణం ఉన్నటువంటి మనుషుల్నే గుర్తు తెచ్చుకోవాలి మనం. సత్వగుణం ఉన్న దేవతలనే మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక నారదుడిని, ఒక వశిష్ఠుడిని, ఇష్టం సత్వగుణం. మళ్ళీ విశ్వామిత్రుడు రజోగుణం ఉంది. విశ్వామిత్రుడు అంటే మళ్ళీ రజోగుణం వచ్చేస్తాయి మన మైండ్లోకి, ఆయన స్టోరీలన్నీ గుర్తు వచ్చేస్తుంటాయి. కాదు, సత్వగుణంతోనే ఉండి. అంటే సత్వగుణం అంటే అర్థం ఎలా చెప్పగలుగుతాము? కష్టాలు పడి ఉంటారు వాళ్ళు, ఎదురు తిరగరు. మరి వశిష్ఠుడి కథలు తెలుసు కదమ్మా. విశ్వామిత్రుడు ఎంత ఇబ్బంది పెట్టాడు వశిష్ఠుడిని, కొడుకులను కూడా చంపేశాడు. మరి ఎక్కడ కూడా తను ఎక్కడ రజోగుణాన్ని కానీ తమో గుణాన్ని కానీ ఎక్కడ మళ్ళీ వాడా? వాడలా. అయ్యో ఆయనలో లేవా? ఉన్నాయి. కానీ ఎక్కువగా దేనిలో ఉండిపోయాడైనా సత్వగుణంలో మాత్రమే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మనం గుర్తు తెచ్చుకుంటామో, మన పడ్డ బాధలు కష్టాలు ఆయనతో పోల్చుకుంటే మనది ఎంత ఇది, అసలు ఏమీ లేదు ఇది అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ భావంతో మీ మనసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అమ్మో వీడు సత్వగుణంలోకి వచ్చేసాడు, నేనేం చేయలేను అని రజో తమో గుణాలు రెండు కూడా పక్కకి తొలగిపోతాయి. అదే శాంతి. శాంతి లేదండి, శాంతి లేదంటున్నాడు, ఒకసారి చెక్ చేసుకో. నీకు రజో తమో గుణం ఎంటర్ అయిందేమో మనసులో చూసుకో. అవి రెండు ఎంటర్ అయితే నీకు శాంతి అన్నది రాదు. శాంతి రావాలంటే నువ్వు సత్వగుణంలోకి రా. సత్వగుణంలోకి రావాలంటే నేనేం చేయాలి? ఒక సత్పురుషుణ్ణి మనసులో తలుచుకో. ఆటోమేటిక్గా నీ మనసులో సత్వగుణం వచ్చేస్తుంది. ఎప్పుడైతే సత్వగుణం నీలో ప్రవేశిస్తుందో నీలోనే తెలియని మార్పు వచ్చి ఒక శాంత స్థితి వస్తుంది. అది ఇక్కడ చెప్పేది. ఏమా, శ్రీకృష్ణుడు గుణాతీతుడే అయినా కూడా శుద్ధ సత్వస్వరూపుడు కనుక ఆయన స్మరణయే ఆనందంతో పాటు బంధమోచనం కూడా కలిగిస్తుంది. బంధం కూడా మనకి అన్నీ తొలగిపోతాయి. బంధమే కదమ్మా దుఃఖహేతు ఏంటి? ఈ సంసారంలో దుఃఖహేతు ఏమిటి? బంధం. ఈ బంధమే దుఃఖహేతు. ఆ బంధం కూడా మనకి తొలగిపోతుంది. అట్లాగే విరోధి అయిన శిశుపాలుడు చంపవచ్చిన పూతనం ఉన్న వారు కూడా ముక్తిని పొందారు కదా. ఆయన యొక్క కోర్టులో వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు, వీళ్ళు ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది పశువు అని ఏమి ఉండవు. అన్నీ జీవాత్మలే. ఏ జీవాత్మ ఆయన దరిచేరినా, ఏ జీవాత్మ ఆయన వల్ల ఆయన దృష్టిలో పడినా అది ఆటోమేటిక్గా వారికి ముక్తి అన్నది వచ్చేస్తుంది అని చెప్తూ బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులై ఉండు జనులు మోక్షమునకు చనులు అధిపా. చూసారా,
వాడు ఎటువంటివాడో కావచ్చు, బంధువు కావచ్చు, పగవాడు కావచ్చు, వాడిని ఇబ్బంది పెట్టినవాడు కావచ్చు, ఇష్టమైన వాడు కావచ్చు, ప్రాణభీతి కలిగించిన వాడు కావచ్చు, భక్తుడు కావచ్చు, హరికి ఎవరు పరతంత్రులైన ఉండరు. అది కాబట్టి ఈ అడవిలో క్రూర మృగాలు అన్నీ సంచరిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఇమీడియట్గా మీ ఇళ్ళకి మీరు మీ గృహాలకి మీరు మరలిపోండి అని చెప్పాడనమాట. ఎవరికి? ఈ గోపికలకి. కానీ వాళ్ళు అంటున్నారు, నిన్ను చూచినా నీ వేణుగానాన్ని వినినా గోవులు, మృగాలు, పక్షులు, వృక్షాలు కూడా పరవశించి పులకిస్తాయి కదా. నీ యొక్క వేణుగానం విని ఆవు కూడా ఇలా చూస్తుందే, ఆవు దూడ కూడా ఆవు తల్లిని మర్చిపోయి గోవుని మర్చిపోయి నిన్ను చూస్తుందే, నీ గీతం వింటుందే, అదే నీ యొక్క మురళీగానం వింటుందే. మరి మమ్మల్ని ఎందుకు అట్లాగ అంటావు? మేము ద్రవించకుండా ఉండగలమా కృష్ణ? శ్రీహరి దేవతలను కాపాడుతుండే రీతిగా నీవు కరుణతో నీ అభయహస్తాన్ని మా శిరస్సులపై ఉంచకపోతే మేము మూర్ఛపోతాము సుమా అని చెప్పాడనమాట. అప్పుడు ఆయన వారందరికీ వాళ్ళు అనుకున్న రీతిలో బ్రహ్మానందాన్ని కలిగించాడు. కాకపోతే మానవ జీవాత్మకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పరమాత్మ ఇచ్చిన బ్రహ్మానందం ఒక్కడికే ఇచ్చాడు అనుకుంటాం. అది ప్రాబ్లం. మానవ శరీరంలో ప్రతి గోపిక ఏమనుకుందనమాట, ఆహా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం నా మీదే ఉంది కాబట్టి నాకు మాత్రమే బ్రహ్మానందం ఇచ్చాడని ఒక గోపిక అనుకుంటోంది. ఆ పక్క గోపిక కూడా బ్రహ్మానందం వచ్చింది. కానీ ఇక్కడ ఏ గోపిక కూడా అందరికీ భగవంతుడు అనుగ్రహించాడు, పరమాత్మ అందరికీ అదే బ్రహ్మానందం వచ్చింది అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. చూసారా? అదే మళ్ళీ మాయ ఎంతో కొంత వెనకాల ఉంటూనే ఉంటుంది, అది అంత త్వరగా తొలగిపోదు. అప్పుడు అందరికీ ఆనందం కల్పించి ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అదృశ్యమయ్యేటప్పటికి మళ్ళీ మామూలే కదా, పరాభక్తి ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక క్షణం భగవంతుడు కనిపించకపోతే పిచ్చెక్కిపోతారు వాళ్ళు. అప్పుడు అడుగుతున్నారు అన్నమాట, భూదేవుని అడుగుతున్నారు, చెట్టు పుట్టలను అన్నింటినీ అడుగుతున్నారు. నల్లనివాడు పద్మనయనం గులవాడు కృపారసందుపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు ఒకడు చల్వల మానధనంబు తెచ్చెనో మలియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని ఆ వనంలో ప్రతి చెట్టుని, లతను, పువ్వులను పేరున పిలిచి అడిగారు. అంటే చూసారా, వాళ్ళని ఎవరిని అడగాలి, ఎవరిని అడగకూడదు, ఎవరు చెప్పగలరు, అసలు ఎవరు చూడగలరు, పువ్వులు మాట్లాడతాయా, చెట్లు మాట్లాడతాయా, కొమ్మలు మాట్లాడతాయా, ఏవి వాళ్ళకి స్పృహ లేదు. ఒకటి కంటి కనబడిన ప్రతిదాన్ని అడిగేస్తున్నారు. పుట్టని, రాయిని, చెట్టుని, పక్షిని, జంతు అన్నిటినీ భగవంతుడి గురించి పరమానందం అన్నమాట. అది ఆనందాన్ని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు బాలకృష్ణుడు లీలలన్నీ నటిస్తున్నారు వాళ్ళే పిచ్చిగా. అప్పుడు అలా చేశాడు కదా, ఇప్పుడు ఇలా చేశాడు కదా, రకరకాలుగా లీనమైపోయారు అనమాట. అంటే వాళ్ళు విడదీయలేని బంధం అనమాట. పరమాత్మకి వాళ్ళకి ఏకమైపోయారు. ఇప్పుడు కృష్ణుడిలాగా నటించేస్తున్నారు వీళ్ళే. ఆనందం అంత ఇస్తుకెళ్ళిపోయింది వాళ్ళకి. చూసారా, ఇవన్నీ మనకి ఏమంటాం, పిచ్చి అంటాం, అవునా? లేకపోతే ఉన్మాదం అని పేరు పెట్టేసి పక్క వెళ్ళిపోతాం. రామకృష్ణ పరమహంస అలాగే ముద్రేశారు కదమ్మా, పిచ్చోడు ఉన్మాదం వచ్చేసింది ఆయనకని చెప్పేసి. కాబట్టి పరాభక్తిని అర్థం చేసుకోవాలంటే మనం ఈ పరభక్తి నుంచి బయటికి రావాలి, అది ముఖ్యం. ఇదమ్మా, ఇక్కడికి మనం కృష్ణుడి యొక్క ఇది ఆపేసేసి టైం కూడా అయింది. నెక్స్ట్ రేపు నుంచి అక్రూరుడి ఇది చెప్దాం. ఇక్కడ ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది, అది ఒకటేద్దాం. ఇలా శుకుడు చెప్పగా పరీక్షిత్ ఇలా అడిగాడు, యోగేంద్ర, ధర్మరక్షణ చేయడానికి శ్రీకృష్ణుడే అవతరించిన భగవానుడు ఈ విధంగా సామాన్యమైన ఇంద్రియలోలుని వలె పరస్త్రీలతో కలియడం ధర్మవిరుద్ధం కాదా అని అడగగా సుఖమహాముని ఇలా చెప్పాడు, రాజా, కృష్ణుడు నందనందనుడైన గొల్ల పిల్లవానిగా అందరి మధ్యను మసలుతుండటం చేత, అతడు ఒక సామాన్య మానవుడే అను లౌకిక దృష్టితో చూడడం చేత ఇలాంటి సందేహం కలుగుతున్నది. కానీ అతడు మానవ రూపంలో అవతరించిన పరమాత్మ, జీవాత్మలన్నీ పరమాత్మ యొక్క అంశలే కనుక ఎట్టి భేదము లేదు. చెప్పా కదా, తానే అన్నీ అయి మళ్ళీ అన్నిట్లో తానే ఉండి అన్నాం. ఏమైనా అర్థమవుతుందా? అర్థం కావట్లా?
అలా ఉంది. ఆ రకంగా అర్థమే కావడం అలా. కాబట్టి అది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఇది అర్థమవుతుంది అని చెప్పాడు అనమాట. శరీర స్థాయిలో వ్యవహరించే దేహాభిమానులకే శరీర సంబంధమైన బంధుత్వాలు భిన్నత్వం కనిపిస్తాయి. ఆత్మస్థాయిలో అంతా ఒక్కటే కదా. గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు ఆ మహాత్మునకు పరాంగనలెవ్వరు సర్వమయుడు లీల సలిపెగాక. అంటే మనం ఏదో ఈ రాసక్రీడ గురించే ప్రత్యేకించి అడుగుతున్నాడు క్వశ్చన్. కానీ ఈ సృష్టి అంతా ఆయన లీలే కదా. జరుగుతున్న ప్రతి విషయము ఆయన దీంతోనే జరుగుతుంది కదా. ఇవన్నీ ఆయన లీలే కదా. మరి ఇక్కడ మాట్లాడుకోవట్లా ఆ విషయం గమనించారా? అంటే ఏంటి? ఈ మనసు ఎప్పుడు కూడా మన వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. పరమాత్మ మీద సంశయం రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పరమాత్మనితో మనల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అదే మాయా. మాయ మనల్ని అన్ని రకాలుగా ప్రలోభానికి గురి చేస్తుంది. అందుకని దాని గురి లేకుండా ఉండాలి అంటే, దాని బారిన పడకుండా ఉండాలి అంటే మనం పరమాత్మ చెయ్యి ఎప్పుడు కూడా వదలకూడదు. అమ్మో ఈ చేతిలో పరమాత్మ చెయ్యి పట్టుకున్నాడని దానికి తెలిస్తే ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఎప్పుడు వదులుతావా అని రెడీగా ఉంటుంది. అంతే కదమ్మా. వృత్రాసుడి కథ తెలుసు కదా మీకు. త్రిపురాసుర సంహారం చెప్పా కదా నేను. ఆడియో విన్నారో లేదు ఎవరన్నా మీరు గమనిస్తే. త్రిపురాసురుడు ముగ్గురు కూడా అమోఘమైన భక్తులు. భగవంతుని మాకు పెట్టాను నేను మూడు వాల్యూమ్స్ కింద పెట్టాను. అది ముగ్గురు వినండి, ఆడియోస్లో ఉంది మన దాంట్లో. విపరీతమైన భక్తులు వాళ్ళు. కానీ రాక్షసులు. వాళ్ళకి వాళ్ళ నాన్న చంపారు కాబట్టి విపరీతమైన కోపం దేవతల మీద, వాళ్ళ మీద. కానీ వాళ్ళ భక్తిలు, వేదాలు అన్నీ, వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. శ్రీ నారాయణ దగ్గరికి వెళ్ళి అడుగుతారు వాడిని చంపాలి అని. ఏం చేయలేని వాడు భక్తుడిగా ఉన్నంతసేపు వాడిని మనం ఏమీ చేయలేము. వాడు భక్తుడు కాకుండా పక్కకి మళ్ళించగలగాలి ఎవరన్నా అంటే అప్పుడు మళ్ళీ తనే అవతారం ఎత్తి ఈ రెట్ట మతం అంటే వేరే మతాన్ని ప్రాచుర్యం చేస్తాడు. ఏమి లేదు, ఆత్మ లేదు, పాడు లేదు, పరమాత్మ లేడు, ఈ శరీరమే ఆత్మ, అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఈ శరీరం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి, ఎవడు చెప్పాడు ఇవన్నీ అని చెప్పేసి మొదలుపెట్టి ఆ యొక్క మతం మొదలు పెడతారు. అర్థమైందా? చూసారా ఎంత కష్టమో. కాబట్టి నువ్వు భక్తుడిగా ఉన్నంతసేపు, పరమాత్మ చెయ్యి పట్టుకున్నసేపు మాయ ఏం చేయలేదు. ఎప్పుడైతే వదిలేస్తావో అది ఎప్పుడు చాలా అటెంటివ్గా ఉంటుంది. పొదలక వస్తాడా వీడు, ఎంతమంది చూశాను నేను అని రెడీగా ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూశాను నేను, వీడంత లెక్క అని చెప్పేసి ఏదో క్షణంలో వదిలేస్తాను, నిద్రలోనే వదిలేస్తాడులే వీడు, అప్పుడు లాగేద్దామని చూస్తుంది. అయిందమ్మా. కాబట్టి చాలా అప్రమత్తంగా మనం ఉండాలి. అప్పుడు ఆ త్రిపురాసురుడు ముగ్గురు కూడా ఎవరు చెప్తారు? అది వచ్చి నారదుడు చెప్తాడు. నారదుడు వచ్చి వాళ్ళకి చెప్తాడు ఏమని, ఏమయ్యా మీ ఊరికి, మీ రాజ్యానికి పక్కన ఒక యతి వచ్చాడు, ఆ యోగి అంట బ్రహ్మాండం చెప్తున్నాడు ఆయన, నిజంగాను ఆ థియరీ చూస్తే నేను కూడా విన్నాను, అది నిజమే అనిపించింది నాకు కూడా అంటాడు. మరి తప్పదు కదా, ఈయన మరి నిమిత్త మాత్రం ఈయన వెళ్ళాలి కదా. ఏదో పని అవ్వాలంటే ముందు నారదుడి ద్వారానే పనులు అవుతాయి. నారదుడి మీద గౌరవంతో వాళ్ళు అమ్మో నారద మహర్షి చెప్పాడంటే వాడు చాలా మంచి ఇదై ఉంటాడని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి విన్న తర్వాత ప్రజలందరికీ అది నచ్చుద్ది. ప్రజలందరూ ఇది మానేస్తారు, భక్తి అంతా మానేసేసి ఇక వాడికి వచ్చినట్టు పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు కలియుగం ఎట్లుందో ఇప్పుడు అంతే కదా. బయట వ్యవహారం అంతా అలాగే ఉంది కదా. భగవంతుడు అంటే నవ్వుతారు అందరూ కూడా. పెచ్చెక్కింది ఇటు బయటకు వేసే ముందు బయట దూసేయండి అంటారు. ముందు ఇబ్బంది కాదు, ముందు బయట దూసేయండి, నాకు పిచ్చెక్కిపోతుంది, గాలాట్లేదు అంటారు. వాట్సాప్లో మీరు ఎక్కువగా ఈ దేవుడికి పెట్టండి 4-5, అమ్మో మా గాలాట్లేదని అంటారు. అసలు 7 రోజులు అయిపోతున్నాం మేము, ఈ పెట్టమాకండి ఈ దేవుడి గురించి. ఎంతమంది చూశాను నేను ఎన్నో గ్రూపుల్లో. అమ్మో భగవంతుడి గురించి ఎక్కువ పెట్టమాకండి, మా ఎక్కువ వద్దు, ఏదో ఒకటి పెట్టండి రోజుకి. ఎక్కడున్నారు వీళ్ళు అనిపిస్తుంది నిజంగా. అంటే భగవంతుడు రాకుండా మాయ అంత స్ట్రాంగ్గా అల్లుకుపోయి ఉందన్నమాట. అర్థమైందమ్మా. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాడు ఆ సాధన ఏదైతే అనుష్ఠానం అన్నీ మానేస్తారో అప్పుడు వచ్చి వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు చంపడానికి కూడా ఒక మార్గం చెప్తారు. ఏంటి, మా 3 నగరాలు ఉంటాయి. ఒకటి బంగారం, ఒకటి వెండి, ఇంకోటి
రాగో ఇనుమో ఏదో మొత్తాన్ని 3 నగరాలు అనమాట అవి. త్రిపుర అంటే 3 నగరాలు, ఆ 3 పురాలు. ఆ 3 పురాలు కూడా ఇంకో వ్యక్తి కనబడవు, తిరుగుతూనే ఉంటాయి ఆకాశంలో. దానికి కండిషన్ ఏంటంటే వాళ్ళు మేము కనబడి, ఎవరికన్నా కనబడి మేము ముగ్గురు ఒకే లైన్లో ఉండాలి. ఈ 3 తిరుగుతున్నప్పుడు ఈ 3 పురాలు కూడా ఒకే లైన్లోకి రావాలి. వచ్చినప్పుడు మా మీద బాణం వేస్తే అప్పుడు కానీ మేము చావమంటారు. చూసారా, భగవంతుడి కృప వాళ్ళ మీద ఉన్నంతసేపు వాళ్ళు ఎవరికి కనబడలేదు ఆ పురాలు. వాళ్ళు ముగ్గురు కూడా ఒక లైన్లోకి రాలేదు. ఆ రకంగా భగవంతుడు వాళ్ళని అప్పటి వరకు కాపాడుతూ ఉన్నాడు. వాళ్ళు అసురులైనా సరే. ఎందుకని? వాళ్ళు భక్తులు. యజ్ఞ యాగాదులు, దాన ధర్మాలు, పాపం బ్రాహ్మణులందరికీ కూడా బాగా చూసుకోవడం అన్నీ చేస్తున్నారు, కానీ దేవతలు హింసిస్తున్నారు. అర్థమైందమ్మా? అది ఆ రకంగా జరుగుతుంది. ఎప్పుడైతే పరమాత్మ చెయ్యి మనం పట్టుకుని ఉంటామో ఆయన ఎన్నీ చూసుకుంటాడు. ఎప్పుడైతే అలా వదిలేస్తామో ఇట్లా పట్టుకుంటాడు. కుక్క ఎలాగైతే మాంసం మొక్క కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, చిన్నప్పుడు కథ చదివాం కదా, ఏదో అటు పడిపోతుంది కింద నుంచి, అదేదో అంటుంది, చిన్నప్పుడు చదివాం. పాట పాడమని బాగా పాడుతూ ఉంటుంది కదా, పాట పాడు. అదే మాయ అనమాట. మాయ ఇప్పుడు కూడా మనం మెప్పిస్తూ ఉంటుంది. నువ్వు చాలా బాగున్నావు కదా, నువ్వు చాలా పాడుతూ ఉంటావు పాడని, కానీ మన వాళ్ళు ఏం పాడతారు? సినిమా పాట ఎందుకుంటారు, భజన ఎందుకుంటారా? అబ్బే భజన సత్సంగంలో రండి, ఇక్కడ ఎందుకండి అని చెప్పి నాటు అని మొదలు పెడతారు. అయిపోయింది, సర్వం నాశనం. అంటే నేను చెప్పేది ఎంత జాగ్రత్తగా ఉండో చెప్తున్నానమ్మా. అంటే అది చాలా కష్టమైన విషయం. నిన్న స్వామినారాయణ సత్సంగానికి అటెండ్ అయినట్టు, మీరు అటెండ్ అయ్యారు కదా, ఆయన చెప్పాడు చూసారా. కాదు నిన్న చెప్పారు, సాయంత్రం చెప్పాడు ఆయన మాకు అక్కడ గుళ్ళో చెప్పాడు ఆయన. ఒక ఆయన అంటండి, భారత రామాయణ భాగవతాలు భగవద్గీతలు అనర్గళంగా చెప్పేస్తాడు. అంత పండితుడు, బ్రహ్మాండమైన జ్ఞానం ఉంది, కానీ మాయని జయించలేదు. అది ఎక్కడ? ఈ ప్రముఖ స్వామి మహారాజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏడుస్తానికి ఆడమే పడిపోయాడు. రూమ్లోకి వెళ్ళి నేను ఆయన పర్సనల్ కలవాలని చెప్పి వెళ్ళి ఏడుస్తానికి ఆడమే పడిపోయాడు. ఆయన తెలుసు కదా, సర్వం తెలుస్తున్నాడు. వాళ్ళంతా తెలిసి ఏంటి అంటే పక్కన వాళ్ళ మీద మిగతాడందరూ బయటకు వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోమని ఒక ఆయన గైడ్ ఉంటాడు కదా, వాళ్ళ అసిస్టెంట్ నోట్స్ రాసుకుంటాడు. ఒక ఆయన, అది మా దగ్గర నోట్స్ ఉంటుంది, ప్రతి వాడు నోట్స్ రాస్తారు. ఎక్కడ కూడా సీక్రెట్లు ఉండవు సంప్రదాయంలో. అయితే నోట్స్ రాసుకునే సాధువు ఉన్నాడు, ఆయన రాసుకుంటున్నాడు. ఆయన ఏడ్ చేసి, స్వామి నాకు అన్నీ బయట చప్పట్లే, సత్కారాలే, నా మీద విపరీతమైనటువంటి కంప్లీట్గా ఉంది, కానీ నాకు అన్నీ వచ్చు, అన్నీ చెప్తాను వాళ్ళకి, కానీ నేను మాయని జయించలేకపోతున్నాను, నేను చాలా బలహీనతల్లో ఉన్నాను అని చెప్తాను. చూసారా మాయ ఎంత బలమైందో? దానికి ఉదాహరణగా మీకు చెప్పాను అనమాట. ఇప్పుడు ఎందుకంటే మనం ప్రజలు మెప్పు కోసం చేస్తాం, చాలా పనులు అలవాటు చేసుకున్నాం. మొదటి నుంచి మన అలవాటు ఏంటయ్యా అంటే, నలుగురు మనల్ని మెచ్చుకోవాలి, నలుగురు 10 గురించి చప్పట్లు కొట్టాలని ఏదో ఉంటుంది మనసులో. అది ఎప్పుడైతే ఉంటుందో మనం వాళ్ళని మెప్పించే కార్యక్రమం మొదలు పెడతాం. ఈ క్రమంలో ఏం జరిగింది? భగవంతుని మెప్పించే కార్యక్రమం వెనక్కి వెళ్ళిపోయింది. భగవంతుని మెప్పించే కార్యక్రమం వెనక్కి వెళ్ళిపోయింది. అందుకని మనం చాలా జాగ్రత్తగా, ఒకవేళ అలాంటిది వచ్చినా కూడా, కంపల్సరీ కొన్ని వస్తాయి కాదంట్లా, వచ్చినా కూడా అలా చేస్తూ కూడా లోపల నామజపం రన్ చేస్తూ ఉండాలి. దానికి అంటుకోకుండా నోరు మాత్రమే ఆ పని చేయాలి. లోన మనసులో మటుకు ఇంకా స్పీడ్గా నామజపం జరగాలి. ఎలాగైతే మనం ఎప్పుడైతే మీరు స్టవ్ మీద ఎక్కువ మంట పెట్టుకొని వంటలు చేయాల్సి వస్తుంది, నెమ్మది చేస్తే అవుతుందా? అవ్వదు. అలాగే కొంచెం ఫ్లేమ్ బాగా పెంచి లోపల నామజపాన్ని స్పీడ్ పెంచేసేసి ఈ పని చేసేసేసి లోన నామజపం స్పీడ్ పెంచాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది మీకు అంటుకోకుండా ఆ వేడికి పక్కెళ్ళిపోయి అయ్యిందనిపిస్తామంతే, దాని మీద ఆసక్తి ఉండదు, దాని మీద ఎటువంటి మళ్ళీ కథలుగా మంచి మధుర స్మృతులుగా చెప్పుకోం. అది అక్కడ దాన్ని అక్కడికి వదిలేసేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతాం దాన్ని. అది భక్తి. నిజంగా సరైన సత్సంగం అంటే ఎవరంటే ఇది చేసేవాడు అనమాట.
ఈ నియమ నిబంధనలన్నీ మాకున్నాయమ్మా, మాకున్నాయి. పొరపాటును కూడా అలా మాయికి పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఒకటువంటి స్థితి వచ్చినా కూడా, ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనల్ని పొగరు అనుకోవచ్చు కదా, ఈ పొగరు ఏంటంత అని కూడా అనుకుంటారు. కాబట్టి ఆ టైంలో చెయ్యి, తప్పేం లే. కానీ నీలో నామజపం ఏదైతే నీకు పరమాత్మ యొక్క ఇది ఉందో దాని స్పీడ్ బాగా పెంచి దీన్ని ఇక్కడికి అవగొట్టేసేసి వెళ్ళిపో. తర్వాత నీ బయటికి వెళ్ళాక దీని గురించే మాట్లాడతారు 100 మంది. మాట్లాడినా అప్పుడు కూడా జపం పెంచే లోపల నువ్వు రెస్పాండ్ అవ్వమాక. నువ్వు ఎక్కువగా రెస్పాండ్ దానిగా పాజిటివ్గా, ఆసక్తిగా, ఉత్సాహంగా, ఆనందంగా దానికి అటాచ్ అయిపోయేలా నువ్వు ప్రవర్తించొద్దు. నువ్వు ప్రవర్తించావా పడిపోయావు కిందకి. అది అతను గ్రహించాడు. ఎక్కడ గ్రహించాడు? అతను ఒక సత్పురుషుడి దగ్గర గ్రహించాడు. అది గమనించండి. మిగతా వాళ్ళ దగ్గర ఆ మాట ఏడుస్తూ మాట్లాడా? మాట్లాడు. అందుకనే సత్సంగాలకి సత్పురుషుడి దగ్గర రమ్మనే కారణం ఏంటంటే మన మనసు కాసేపు తప్పుకుంటుంది. తప్పుకునేప్పటికి ఆత్మ ఏడుస్తూ కనిపిస్తుంది అక్కడ తెర తీయంగానే. ఇదేమిటిది మరి ఇప్పుడు రంగులు తెరే కదా, తెర రంగులుగా ఉన్నాయా బాబు, లోపల చూడే ఉందో అంటారు కదా. మా ఓల్డ్ సిటీలో అంటారు ఊపర్ షేర్వాని అందరు పరేషాని. సామెత ఉంది హైదరాబాద్లో, ఊపర్ షెర్వాని. ఓల్డ్ సిటీస్ అందర్ పరేషాని. అర్థమైందమ్మా? కాబట్టి నేను ఈ విషయాలు సత్సంగంలో కాబట్టి నేను ధైర్యంగా, ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా, ఉత్సాహంగా చెప్పగలుగుతున్నాను. బయట ఇవేమి చెప్పకూడదు కూడా. అక్కడ నన్ను నేను రక్షించుకోవడానికే సమయం సరిపోతుంది. ఇక వాళ్ళకి చెప్పడం మొదలు పెడితే నా పని అయిపోతుంది. కాబట్టి ఆ ప్రయత్నం నేను చెయ్యను. చేసేది ఒకటే, భగవంతుడికి ప్రార్థిస్తాను. వీళ్ళకి ఎప్పుడు వస్తుందో కదా భగవంతుడా, నా తరపున ఒక ప్రార్థన పడేస్తున్నాను. అందరి తరపున కొన్ని ఏమైనా 1 కోటి జన్మలను తగ్గించు, కనీసం నాకు ఫ్రెండ్స్లు అయ్యారు, నాతో దగ్గరికి వస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభావం ఏమన్నా వాళ్ళ మీద కొంచెం ఉండేలా చూడు భగవంతుడా అని ఒకసారి వాళ్ళ ఎడ ప్రార్థన చేస్తాను తప్ప ఎటువంటి వేరే భావాలు, అభావాలు మటుకు నేను తెచ్చుకోను. నేను గొప్పవాడిని కాదమ్మా. ఎవరైతే సత్సంగంలో ఉంటారో, భగవంతుడి యొక్క ఆరాధన అన్నది ప్రముఖంగా తీసుకుంటారో జీవితంలో, వాళ్ళు చేయవలసిన పద్ధతి మీకు చెప్తున్నాను అంతే. అందుకనే ఈ సాధన కష్టం అని అంటారు. ఎందుకు సాధన కష్టము? ఈ సాధన ఏమైనా ఇష్టం లేదు కాదు. సాధన ఇష్టమే, బాగా ఇష్టంగా ఉంటుంది ఈ సాధన, కానీ కష్టం. ఎందుకు? ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. నెత్తి మీద చూసారా కత్తి ఉంటుంది, కత్తి ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? కత్తి ఎలా ఆడుతూ ఉందనుకోండి, అప్పుడు ఎట్లా నడుస్తాం? ఇలా నడవగలమా? అసలు నడవే లేవన్నమాట. అది సాధన మీద ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా బయట చూసారా ఒక తాడు మీద నడుస్తూ ఉంటారు పిల్లలు పాపం, బయట వేసుకొని ఇట్లా కర్ర పట్టుకొని. అది ఎంత కష్టం అది. వాళ్ళు అది కష్టం కూటి కోసం చేస్తున్నారు. అదే భగవంతుడి కోసం చేస్తే ఎంత ఉండేది? అదేగా తులసిదాస్ కదా, అదే కదమ్మా. ఆయన భార్య కోసం అర్ధరాత్రి పూట వరదలు వచ్చినా సరే ఈదుకుంటూ ఆవిడ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆవిడ ఒకటే అంటది, ఏమిటి మా రక్త మాంసాలను చర్మం ఈ శరీరం కోసమే ఇంత సాహసం చేసే పిచ్చాడా? అది భగవంతుడి ఇందులో కనీసం ఒక వంతు పెట్టినా కూడా అసలు అది ఆనందం నీకు విపరీతంగా ఉండేది, నీకేం పిచ్చెక్కిందా అంటది. ఆయన తులసిదాసు. అప్పుడు ఆయనకి భగవంతుడు ఆ రకంగా ఆయనకి కల్పించాడు అనమాట. కాబట్టి మనం అటువంటి అవకాశం కోసం ఎదురు చూడాలి. భగవంతుడు నాకు ఎప్పుడు ఇస్తాడో అటువంటి జ్ఞానోదయం అనేది ఎదురు చూడాలి. చాలా సంతోషం అమ్మా. ఈరోజు నాకు కొంచెం పని ఉంది, కొంచెం ఎర్లీగా పెట్టాను. ఇబ్బంది అయ్యాక 2:30 రావడానికి ఏమ్మా, కొంచెం మళ్ళీ బయటికి వెళ్ళాలి. అందుకని 2:30 పెట్టేయండి అమ్మా. అయితే 2:30 చేసేయండి. 2:30